అస్తమించని ఆత్మ సామ్రాజ్యంలో నిత్యం జ్ఞాన వెలుగులను పంచే ధ్యాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున ఆత్మాభివందనాలు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ధ్యానులందరికీ నా ధ్యానాభివందనాలు. నా పేరు వాసు అల్లాని. మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర తుంగపడ అనే గ్రామం నుంచి రావడం జరిగింది. మా మిత్రులు చెప్పారు, ఇప్పుడు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఎందుకు రావాలంటే సాక్షాత్తు శ్రీ తిరుమలనాథుడు కొలువై ఉన్న ప్రాంతం, ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశం, పితామహుడు పత్రిజీ పాద స్పర్శతో పులకించిపోయిన క్షేత్రం, పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసిన పిరమిడ్ మాస్టర్ అక్కడ సాధన చేసిన యొక్క ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పిరమిడ్ క్షేత్రాన్ని సందర్శించాలి. ఇందాక మనం ఏవీలో చూసాం, మొత్తం కూడా చుట్టూ అంతా పచ్చని పొలాలు, అందమైన కొండలు, ఆ పచ్చని పొలాల మధ్యలో అత్యద్భుతంగా నిర్మించబడింది శ్రీ తిరుమలనాథ. ఒక్కసారి ఆ ధ్యాన మహాక్షేత్రంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనం 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే అది ఒక 3 గంటలు ధ్యానంలో కూర్చున్నా కానీ ఒక 10 నిమిషాల్లాగా అనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క మరి తిరుమలనాథ గురించి తెలుసుకొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రీసెంట్గా మరి 20 గంటలు 30 గంటలు లేవకుండా ధ్యానం చేయడం జరిగింది. అది దాని యొక్క విశిష్టత. అంతేకాకుండా మా మిత్రుడు చెప్పారు ఇందాక, పత్రిజీ చివరిసారిగా తెలంగాణలో విజిట్ చేసిన విశిష్టమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. కాబట్టి అక్కడ పత్రిజీ మాకు ఒక విషయం చెప్పారు, మీరు పౌర్ణమి ధ్యానాన్ని ఏర్పాటు చేయండి, వచ్చిన వారికి విందు భోజనాన్ని వడ్డించండి అని చెప్పేసి మేము పత్రిజీ సందేశాన్ని ఆదేశంగా తీసుకున్నాం. వారు చెప్పింది మరి తూచా తప్పకుండా ఆచరిస్తూ పౌర్ణమి 7 రోజులు అంటే పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, మొత్తం 7 రోజులు అక్కడ అద్భుతమైన ధ్యాన సాధనని ధ్యాన ప్రోగ్రాంలు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ప్రతి ఎవరికైనా సరే ఉచితంగా అకామిడేషన్ ఇవ్వడం, ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి రావాల్సిందిగా మరి పిఎంసి ద్వారా వీక్షిస్తున్న దేశ విదేశాలలో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా మేము ఈ సభా వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.